వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ చాలా వార్తలు ఉన్నాయి, అన్నిటిని చూద్దాం. ముందుగా ఈనాడులో మెయిన్ వార్త ఏంటంటే ఈ 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు, హైకోర్టు రద్దు చేసింది. విషయం ఏంటంటే వీటి సక్రమంగా ఇవాల్యుయేషన్ చేయలేదట ఏపీపీఎస్సీని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీని గందరగోళం చేశారండి. అంతకుముందు ఉదయ్ భాస్కర్ గారిని ఉండేవాడు ఏపీపీఎస్సీ చైర్మన్. అది కాన్స్టిట్యూషనల్ పోస్టు, అందువల్ల తొలగించడానికి వీలు లేదు. అయితే రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసి నాన్ కోఆపరేషన్ తోటి అతన్ని బెదిరించి భయపెట్టి పంపించారు. పంపించిన తర్వాత సీతారామాంజనేయులు గారే దానికి కార్యదర్శిగా ఉండి కొంతకాలం నడిపాడు. ఎవరు? పోలీస్ ఆయన, ఎవరైతే ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడో ఆయన. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ గారిని వేసిన విషయం కూడా తెలుసు మనకి. ఆ తర్వాత ఏపీపీఎస్సీలో సభ్యులుగా ఇష్టారాజ్యంగా పార్టీ వాళ్ళని వేసుకున్నారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జరిగినటువంటి ఈ మూల్యాంకనం, ఇవాల్యుయేషన్, ఈ కార్యక్రమం ఇదంతా కూడా గందరగోళంగా జరిగింది, సక్రమంగా జరగలేదు అని చెప్పి హైకోర్టు ఇప్పుడు తాజాగా పరీక్ష నిర్వహించాలి అని ఆదేశించింది. 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారట. ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆక్షేపణ, మూల్యాంకనం నిష్పక్షపాతంగా జరగలేదని వెల్లడి. అది అంటే మళ్ళీ మొదటికి వచ్చిందన్నమాట వ్యవహారం అంతా. ఈ సందర్భంగా ఈనాడు వాళ్ళు ఒక స్టోరీ కూడా రాశారు. ఈ ఏపీపీఎస్సీ నిర్వహణ ఎట్లా ఉంది, ఏంటి, అందులో ఉన్న గందరగోళం ఏంటి, ఈ మూల్యాంకనానికి సంబంధించి జరిగినటువంటి అవకతవకలు ఏంటి, ఇవన్నీ కూడా. మరొక ఇంపార్టెంట్ వార్త అండి, అబ్బాయి పాపం ఎంత. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 ఏళ్ళు అయిందండి. ఖచ్చితంగా 2019 మార్చిలో జరిగింది. 5 ఏళ్ళు అయింది, కానీ ఈ కేసులో ఇంతవరకు దోషులను పట్టుకోలేదు, శిక్షించలేదు. నడుస్తోంది కోర్టులో అట్లా. ఏంటి ఇంత హై ప్రొఫైల్ కేసు, మళ్ళీ మామూలు కేసు కాదు ఇది. వివేక హత్య జరిగి రేపటికి 5 ఏళ్ళు అయినా కొలిక్కి రాని దర్యాప్తు. కారణం జగనే, అది అందరికీ తెలుసు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ హత్య కేసులో నిందితుల్ని రక్షించడానికి ఎంత విశ్వప్రయత్నం చేశాడు. తనకున్న అన్ని అధికారాలని ఉపయోగించి, తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి రాష్ట్రంలో, కేంద్రంలో, ఈవెన్ న్యాయ వ్యవస్థలో కూడా ఈ దర్యాప్తు అడుగు ముందుకు పడకుండా, విచారణ ముందుకు సాగకుండా ఏ విధంగా అడ్డుకున్నాడు అనేది రాష్ట్రంలో అందరికీ తెలుసండి. అయినా కూడా వైసీపీ ఇప్పటికీ కూడా బొకాయిస్తుంది ఈ విషయం మీద. అది వాళ్ళ గొప్పతనం. ఇంకొక ఆసక్తికరమైన వార్త అండి ఇది. అదేంటంటే ఇవాళ రేపో వచ్చేస్తుంది నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుల కోసం పోవడం మానలా. ప్రతిరోజు ఏదో రకంగా డబ్బులు లాక్కొస్తుంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయే ముందు రోజునే భారీ ఎత్తున పనిచేసేయాలి డబ్బుని. సో కోడ్ కూసేలోపు 7,000 కోట్ల రుణం అట. ఏ పేరు మీద? ఏపీఎండిసి పేరు మీద. ఏపీఎండిసి అంటే ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీని కింద 7,000 కోట్ల రుణం. మామూలుగా కార్పొరేషన్లో వాటికి రుణం తీసుకునేది ఎందుకంటే ఆ కార్పొరేషన్ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికండి తీసుకుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకోవటం, ప్రభుత్వం వాడేసుకోవటం. ఎందుకంటే ప్రభుత్వం చేసే అప్పులు వేరండి. ప్రభుత్వం చేసే అప్పులు వేరు, కార్పొరేషన్ వారు చేసే అప్పులు వేరు. ఈ సిఏజీ వారికి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారికి చూపించినప్పుడు ప్రభుత్వ అప్పులు చూపిస్తారు. ప్రభుత్వం ఇన్ని అప్పులు మాత్రమే తీసుకోవాలి అని చెప్పి ఆ ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కూడా ఉంటాయి. కానీ దానికి దొంగ తిరుగుడు షార్ట్ కట్ ఏంటంటే ప్రభుత్వం పేరు మీద ఏముండవు, కార్పొరేషన్ పేరు మీద ఉంటాయి అప్పులు. కాబట్టి ప్రభుత్వం తీసుకోవాలా. కానీ వాడుకునేది ఎవరయ్యా అంటే ఇక్కడ ఆ కార్పొరేషన్ వాడుకొని ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులు రావడం ఆలస్యం, పీకేసుకుంటారు అందులోంచి, ఆ అకౌంట్లో నుంచి. ఆ విధంగా 7,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుంటున్నారట. ఏం చేస్తారో తెలియదు. ఇది మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం కాదు, ప్రభుత్వం కోసమే అనేది కూడా స్పష్టంగా ఈనాడులో రాశారండి. ఫైబర్ నెట్ కేసులో ఐఏఎస్ అజయ్ జైన్ను నిందితుడిగా చేర్చాలంటూ పిల్, జోక్యానికి నిరాకరించిన హైకోర్టు. ఏంటి కేసు? ఫైబర్ నెట్ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు, అందరికీ తెలుసు. ఏ బేసిస్ మీద పెట్టారు? ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ చేశారట సిఐడికి, దాని మీద పెట్టారు. పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడు? దీంట్లో చాలా అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, దీనికి అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు బాధ్యులు అన్నారు. అయితే ఆ శాఖకి సెక్రటరీగా ఉన్నటువంటి అజయ్ జైన్ గారు, ఆయన్ని విచారించడానికి బదులుగా ఆయన విట్నెస్గా వీళ్ళు తీసుకొని ఆయన చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించుకొని ఆ స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారండి. అది జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 164 స్టేట్మెంట్లో అజయ్ జైన్ గారు తాను తప్పులకు పాల్పడినట్టుగా ఒప్పుకున్నాడు. అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారండి, అందువల్ల నేను దీన్ని పట్టించుకోలేదు.
చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి, అందువల్ల ఈ అక్రమం జరుగుతున్నా నేను చూస్తూ ఊరుకున్నాను. వాళ్ళు అక్రమాలు చేశారని చెప్తూనే ఆ అక్రమాలను మరి నివారించాల్సిన బాధ్యత ఈయనకు ఉంటుంది కదా. ఈయన కింది అధికారం ఉన్నాడు సాంబశివరావు గారు అని చెప్పి, రైల్వే నుంచి వచ్చినటువంటి ఎండీగా ఉన్నటువంటి, ఫైబర్ నెట్కి ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చాలా తప్పులు చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈయన చేశాడని చెప్తాడు. ఈయన మీద అధికారి ఎవరయ్యా అంటే అజయ్ జైన్ గారు సెక్రటరీగా ఉన్నారు. నువ్వెందుకు మరి చేయలేదు అనే ప్రశ్న రాకుండా నాకు చంద్రబాబు నాయుడు నువ్వు పట్టించుకోమాక నేను చూసుకుంటున్నాను అని చెప్పాడు, అందువల్ల చేశానంటే అది ఐఏఎస్లో కానీ ఎక్కడ ప్రభుత్వంలో యాక్చువల్గా నడవదండి. అట్లా చేయకూడదు. అట్లయితే ప్రతి అధికారి అదే మాట చెప్తాడు, సీఎం చెప్పాడండి, మంత్రి చెప్పాడండి, ఫలానా వాడు చెప్పారండి అని చేస్తే ఇంకా అధికారులు ఎందుకు, వీళ్ళెందుకు, ఐఏఎస్ ఎందుకు, క్లర్క్ చాలు కదా దానికి. ఆ విధంగా తాను ఇచ్చిన స్టేట్మెంట్లో తాను సెల్ఫ్ ఇంక్రిమినేట్ చేసుకున్నాడు, తాను నేరస్తుడిగా తానే ప్రకటించుకున్నాడు. ప్రకటించుకున్నప్పుడు అతని మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? చేయలేదు. సిఐడి చేయలేదని చెప్పి ఏపీ టుమారో అనేటువంటి ఎన్జిఓ దీని మీద కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళితే మేము జోక్యం చేసుకోమని హైకోర్టు వారు నిరాకరించారండి. ఎంత వెరైటీగా చూడండి. ఏమంటారు వీళ్ళు, పిల్ దాఖలు చేసి ఫలానా వ్యక్తిని నిందితుడిగా చేర్చాలని పిటిషనర్ కోరడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ఎందుకు తెలుపుతారు? మీరే అక్రమం జరిగింది, 300 కోట్లు 400 కోట్లు అని చెప్పి లెక్చర్లు ఇచ్చారు ఇదే కోర్టు వారు. గతంలో ఫైబర్ నెట్ వచ్చినప్పుడు ప్రజల ధనం ఇంత అవుతుంటే మనం బెయిల్ ఇవ్వలేము, మనం ఈ కేసుని సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారండి. ఇప్పుడేమో పిల్ దాఖలు చేసి ఫలానా వ్యక్తిని నిందితుడిగా చేర్చాలని పిటిషనర్ కోరడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా నిందితుడిగా చేర్చాలనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలు ఎక్కడున్నాయి? సిఐడి వారు చేయాలి ఆ పని, సిఐడి వారు చేయడం లేదండి అని మీ దగ్గరికి వస్తే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని చెప్తారేంటి? ఆయన సిఐడి వారు ప్రభుత్వం మిలాఖత్ అయింది అతనితోటి, కావాలని కలిసి కట్టుగా వాళ్ళు ఈ పని చేస్తున్నారు అనేది కదా ఆరోపణ. అసలు ఆయన ఎవిడెన్స్ ఉన్నా దీనికి? ఆయన తాను ఇంక్రిమెంట్ చేసుకున్నాడా? నేను తప్పుడు పనులు చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడా తాను ఇచ్చిన స్టేట్మెంట్లో? ఎందుకంటే అఫీషియల్ స్టేట్మెంట్ అది అనేది కదా చూడాలి కోర్టు, కానీ చూడాల. చాలా వెరైటీ అండి అది. చూడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, వాటిని ఆశ్రయించాలని చెప్పి పిటిషనర్ సూచించిందట, అంతే. చూడండి, కోర్టు వాళ్ళు తలుచుకుంటే ఎంత ఘోరమైన నేరాలను కూడా అలా పక్కబడేయచ్చు అనమాట. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 164 వాంగ్మూలం నేపథ్యంలో అజయ్ జైన్ను నిందితుడిగా చేర్చేలా సిఐడిని ఆదేశించాలని కోరుతూ ఏపీ టుమారో ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నల్లమో చక్రవర్తి హైకోర్టులో పిల్లి వేశారు. ఇదే బెంచ్ ఆ మధ్యకాలంలో కూడా ఒక కామెంట్ చేసిందండి. ఆ కేసు ఏమిటి? అయ్యా, అన్ని ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్ల మీద జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఫోటో అలాగే తన పార్టీకి సంబంధించినటువంటి ఒక లోగో వేసుకుంటున్నాడు, ఇది చెల్లదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకము అని అంటే అది తప్పేంటండి వేసుకుంటే, అంటే మీకు నష్టం ఏంటి వేసుకుంటే అని ప్రశ్నించిందా అని ఆ రోజు పేపర్లో వచ్చిందండి. ఇదే ధర్మాసనం. అంటే కనీసమైనటువంటి రాజ్యాంగ విలువలను కూడా పట్టించుకోవడం లేదా అని అనుమానం వస్తుంది. ఎవరైనా ముఖ్యమంత్రి వాళ్ళ ఫోటో వేసుకొని మీ ఇంటి మీద వచ్చి గోడ మీద ఫోటో వేసుకున్నాడు అనుకోండి, రేపు మీకు నష్టం ఏంటి వేసుకుంటే అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమైనా ఉంటుందా? వ్యక్తులకి నష్టం ఉండేదేంటి? వ్యక్తిగా నష్టం ఉండకపోవచ్చు, ఒక సమాజంగా ఒక వ్యవస్థగా నష్టం కదా అది. అట్లా వేసుకునేటువంటి అధికారం ఉందా లేదా అనేది చూడాలి కదా. ఈ కోర్టులకు సంబంధించి మరికొన్ని డెవలప్మెంట్స్ కూడా అయినాయండి. అవి కూడా ఒకసారి చూద్దాం. ఇదిగోండి 2 వార్తలు కోర్టుకు సంబంధించి. ఏమిటంటే 2 చాలా వెరైటీ వార్తలండి. ఫస్ట్ ఇది చూద్దాం. వాలంటీర్ల ఎన్నికల విధులపై దాఖలైన పిల్ కొట్టేశారట వాలంటీర్ల మీద కేసు వేస్తే. ఎన్నికలకు సంబంధించిన విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిపై రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి మీద వ్యాఖ్యలు చేయటం అనేది ఎవరికైనా, కామన్ సెన్స్ ఉన్న వారికి ఎవరికైనా సరే వెంటనే ఇది సక్రమం కాదు అనే విషయం అర్థమవుతుందండి. కానీ కోర్టు వారు కొట్టేశారట పిల్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారిక సమావేశాల్లో, ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షాలను తిడుతున్నాడు, పేపర్లను తిడుతున్నాడు. అట్లా చేయకూడదు. అదేవిధంగా ఈ వాలంటీర్లని ఎన్నికలకు సంబంధించిన విధులకు దూరంగా ఉంచాలి. 2 పాయింట్లు వాళ్ళు అడిగింది ఈ పిల్లో. ఇక్కడ ఏమంటారు వీళ్ళు? ఎన్నికల విధుల్లో వాలంటీర్ల పాత్రపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది అని తెలిపిందని తీసిపడేశారు.
అంటే కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు చూసుకోవాలి, మాకు సంబంధం లేదు అన్నారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్న సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ వైకాపాకు ప్రయోజనం కలిగే విధంగా రాజకీయ విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్లి తనకు మద్దతుగా ప్రచారం చేయాలని వాలంటీర్లకు పిలుపునిచ్చారని పేర్కొంటూ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంభట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో పిల్లేశారు. సో ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్న సమావేశాల్లో ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలు చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు అనేది ప్రశ్న. ఇక్కడ చూడండి, ధర్మాసనం స్పందిస్తూ ఏమందంటే గత కమిటీలతో పోల్చి సీఎం మాట్లాడడంలో తప్పేముందని ప్రశ్నించింది. సో గత కమిటీలతో పోల్చి మాట్లాడడం తప్పు కాకపోతే గత ప్రభుత్వంతో పోల్చి మాట్లాడడం తప్పు కాదు, గత ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయడం తప్పు కాదు, గతంలో ఉన్న మంత్రుల మీద, గతంలో ఉన్న రాజకీయ నాయకుల మీద విమర్శలు చేయడం తప్పు కాదు, దానికోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు, ప్రభుత్వ యంత్రాంగాన్ని దానికి ఉపయోగించుకోవచ్చు అని మనకి హైకోర్టు చెప్తోందన్నమాట. ఇప్పుడు అది వాళ్ళు చెప్పిన మాటలవండి, కొట్టేశారు ఈ పిల్లని. ఇంకొకటి, ఈ వాలంటీర్ల విషయంలో సిఎఫ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి, కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. ఇది ఒక గమ్మత్తైన వ్యవహారం అండి. ఏంటంటే ఈ వాలంటీర్ల విషయంలో చాలా కాలంగా చాలా కేసులు నడుస్తున్నాయి కదా. ప్రధానంగా విషయం ఏంటి, వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదని ప్రభుత్వం చెప్తూనే ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తూ వాళ్ళని తన పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటోంది, సగం అటు సగం ఇటు పెట్టి. అది ప్రధాన ఆరోపణ. సో ఈ విషయంలో గతంలో ఎన్నికల కమిషన్ ఆల్రెడీ సిఎఫ్డి వారు దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు స్టేట్లో, ముఖేష్ కుమార్ మీనా గారు, ఆయనకి చాలాసార్లు వింతపత్రాలు ఇచ్చారు సిఎఫ్డి తరఫున. గతంలో మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన చాలాసార్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ పెద్దగా స్పందన లేకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ సిఈసి గారికి పంపించింది. ఎప్పుడు మార్చి 2వ తేదీన, అయ్యా ఈ వాలంటీర్ల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, వాలంటీర్లని ఎన్నికలకు దూరంగా పెట్టండి, ఎన్నికల ప్రక్రియకి ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయండి అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందండి. ఎవరికి? రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారికి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం చెప్పింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, ఆయన దాన్ని వెంటనే పంపించాలి కదా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్లకి. ఎందుకో తెలియదు కారణం. ఆయన చక్కగా 11 రోజులు టైం తీసుకొని 13వ తేదీన పంపించారు. అంటే ఈ లోపల చక్కగా వాలంటీర్లు అందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. సో ఆయన 13వ తేదీన 12వ తేదీన 13వ తేదీన పంపించారు, 10 రోజుల తర్వాత పంపించారు. పంపించిన తర్వాత పోనీ అప్పుడైనా ఏమన్నా అయిందా అంటే ఆ తర్వాత కూడా మళ్ళీ ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు చాలామంది మంత్రులు ఓపెన్గా మాట్లాడారు, వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా పెట్టొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు, మీరంతా మా కోసమే పనిచేయాలి అని స్పష్టంగా పబ్లిక్గా చెప్పారు. సో దాని మీద కూడా మరి కంప్లైంట్ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి సీఈఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి ఇప్పుడు కేంద్ర ఎన్నికల ఏపీ హైకోర్టులో కేసు వేసింది సిఎఫ్డి, సెంటర్ ఫర్ డెమోక్రసీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేశారు ఈ కేసు. వేస్తే ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారని, ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని, సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అంటే అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు మీరే ఫాలోఅప్ చేయండి కొంచెం అని చెప్పి హైకోర్టు వారు కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పారన్నమాట. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వారు మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారికి చెప్తారు, వారు ఇంటర్న్ మళ్ళీ చెప్పాలి కోర్టు వారికి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో జరగవో తెలియదు. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఎన్నికలు అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చక్కగా వాలంటీర్లను ఉపయోగించుకుంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా.